గుడ్ మార్నింగ్ అండి. మిమ్మల్ని కోర్స్ వెరీ చేశాను. గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుంది సార్. ఇప్పుడు వినపడుతుందండి. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద సెషన్ అండి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇది మీకు అనుకుంటే సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీ యొక్క ఇంట్రొడక్షన్ తో మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ మార్నింగ్ జూమ్ సెషన్ నాకు ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్, డైనమిక్ లీడర్, సో మన మెంటర్ అప్లైన్, సో మనందరికి ఆరాధ్య దేవుడు, దైవంతో సమానమైనటువంటి సో మన రంజిత్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా టిహెచ్ఎస్ కో ఫౌండర్ అయినటువంటి ఉమామహేశ్వర అండ్ లహరి మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. సో మై సెల్ఫ్ వచ్చేసి మంతేన రవి ఫ్రమ్ నర్సంపేట, వరంగల్ అండి. సో నేను వెస్టేజ్ బిఫోర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. సో నేను రకరకాల ప్రొఫెషనల్ ఫీల్డ్ లో ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్న క్రమంలోనే నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ద గ్రేట్ లీడర్ సో లింగా దేవేంద్ర అండ్ స్వరూప మేడం గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది లీడర్స్. సో ఒక 5 minutes అనేది నా ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను లీడర్స్. సో నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్న క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రైవేట్ జాబ్ కంటే ముందు ఒక సింగరేణిలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే మా అమ్మాయి యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల, సో ఆమెను చూసుకునేవారు ఎవరు లేకపోవడం వల్ల తను వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్న తరుణంలో ఆమెకు అంటే 1 month లాంగ్ లీవ్ పెట్టుకొని నేను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయినా కూడా తను క్యూర్ కాకపోవడం వల్ల, సో అదే టైంలో మా బాబు, చిన్న బాబు అంటే డెలివరీ కావడం జరిగింది. సో వారిని మా మేడం వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర వదిలిపెట్టేశాము. కానీ మా అమ్మని ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. తను నాతోనే భూపాలపల్లికి వచ్చే పరిస్థితి లేదు. ఆ టైంలో నేను ఆ నిర్ణయం తీసుకుంది ఏంటంటే, జాబ్ అనేది అంటే కాంట్రాక్ట్ బేసిక్ లో చేస్తున్న సింగరేణి జాబ్ అనేది రిజైన్ చేసి తర్వాత మా అమ్మతోటి ఇక్కడ మా సొంత విలేజ్ అయినట్టు నర్సంపేటలో ఉండడం జరిగింది లీడర్స్. ఆ తర్వాత మరి ఇక్కడైతే ఉన్నాను ఒక 5 years సింగరేణిలో చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడ నర్సంపేటకు వచ్చాను. ఇక్కడ ఏం చేద్దాం అనే తరుణంలోనే మళ్ళీ ఇక్కడ జేఎంఎఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో నాన్ ఫ్యాకల్టీ కింద జాయిన్ కావడం జరిగింది. సో ఆ శాలరీ అనేది చాలా తక్కువ అండి, అక్కడ సరిపోని పరిస్థితి. అలా ఒక 3 years అందులో చేసిన తర్వాత సో మా అమ్మగారు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టుకొని వచ్చేసాను కదా, మళ్ళీ ప్రైవేట్ జాబ్స్ లో అంటే బెటర్ జాబ్స్, అంటే శాలరీ కొన్ని జాబ్స్ చూసుకుందాని ఉద్దేశంతో నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళానండి. ఇక్కడ చూడండి లీడర్స్, ఎందుకు మీకు చెప్తున్నానంటే, సో ప్రైవేట్ జాబ్ చేస్తున్న తరుణంలో నేను ఎంత స్ట్రగుల్ ఎదుర్కొన్నానో ఒకసారి నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. సో నేను ఇంకా అమ్మగారు అట్లా అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళానండి. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ జాబ్ లో నేను థామస్ కుక్ అని ఉంటుందండి, థామస్ కుక్ టూర్స్ అండ్ ట్రావెల్. సో అందులో నేను జాయిన్ కావడం జరిగింది. సో నా లక్ ఏంటంటే, అందులో అడ్మిన్ గా చేస్తున్న పర్సన్ తను రిజైన్ చేసి, తను కర్ణాటక వ్యక్తి, తను రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ప్లేస్ లోనే నాకు జాబ్ ఇవ్వడం జరిగింది. సో జాబ్ ఇచ్చారు సైఫాబాద్ లో, అంటే ఇన్సూరెన్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్, అది ఇన్సూరెన్స్, అదేవిధంగా ఫారెన్ ఎక్స్చేంజ్, ఇంకా రకరకాల అక్కడ అన్ని రకాల అందులో ఆఫీస్ లో చేయడం జరుగుతుంటుందండి ఎంప్లాయీస్. సో అందులో నేను అడ్మిన్ చేశాను. అదే విధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మన సైఫాబాద్, బేగంపేట, జూబ్లీ హిల్స్, సైబర్ టవర్, సో ఇవన్నీ మా ఆఫీస్ అండి. సో అక్కడికి తిరగడం జరుగుతూ ఉండేది నేను. ఆ టైంలోనే మా పిల్లలతోటి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. సో మా మేడంకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయండి. సో ఆ టైంలో మళ్ళీ చాలా అంటే నిజంగా వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితి. మళ్ళీ ఆ జాబ్ రిజైన్ చేసి మళ్ళీ సొంత విలేజ్ అయిన నర్సంపేటకి వచ్చేసామండి. ఆ టైంలోనే ఇక్కడ మహేశ్వరంలో, నర్సంపేట దగ్గరలో మహేశ్వరం సెయింట్ మేరీస్ లో పిల్లలు అనేది చదువుతున్నారు. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్ ఏం లేదు. నెక్స్ట్ మళ్ళీ నేను మా మేడం క్యూర్ అయిన తర్వాత నేను ఒక్కనే సింగిల్ గా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళానంటే జాబ్ చేసుకునే క్రమంలో. సో ఆ టైంలోనే అక్కడ అసలు నాకు సమస్య ఎదురైందండి. సో అడ్మిన్ జాబ్ అంటే అయిపోయింది, అది అది లేదు. బట్ ఇప్పుడు నేను బెటర్ జాబ్ వెతుక్కోవాలి, అంటే మంచి శాలరీ ఉన్న జాబ్ వెతుక్కోవాలి. మన శాలరీ ఉన్న జాబ్స్ అంటే హైదరాబాద్ లో చాలా తక్కువ ఇన్కమ్ తో జరుగుతున్నాయండి. సో నేను ఏం చేశానంటే, ఒక టెక్నికల్ గా పరంగా వెళ్ళాలి కాబట్టి ఆ టెక్నికల్ పరంగా నేను ఫస్ట్ ఒరాకిల్లో నాకు తెలిసిన బ్రదర్ ఉంటే అతని ద్వారా నేను వెళ్ళానండి. సో ఒరాకిల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే, సో నా రెజ్యూమ్ ఇచ్చానండి. రెజ్యూమ్ ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని రకాలుగా ఉన్నాయి. మనకు అక్కడ మనకి క్వాలిఫికేషన్ ఉంటుంది, అక్కడ మన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మన హ్యాబిట్స్ ఉంటాయి, ఫోన్ నెంబర్, ఈమెయిల్స్ టు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. బట్ మళ్ళీ వాళ్ళు మాకు క్వశ్చన్ వేస్తారు. ఓకే అండి, వాళ్ళు రెజ్యూమ్ చూసిన తర్వాత
యా ఓకే రవి గారు, వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇట్లా అడగడం మొదలుపెడుతుంది. సో అలా నేను చెప్పే క్రమంలో చాలా సార్లు ఫెయిల్ అయిపోయానండి. అరే నా దగ్గర వర్క్ ఉంది, వర్క్ ద్వారానే వెళ్ళాను కదా నేను, అయినా కూడా వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని నేను చాలా ఫస్ట్ ఒరాకిల్ ఫెయిల్ అయిపోయిందండి. తర్వాత గూగుల్కి వెళ్తే గూగుల్ ఫెయిల్ అయిపోయింది, టెక్ మహేంద్రకి వెళ్తే టెక్ మహేంద్ర ఫెయిల్ అయిపోయింది. సో నేను ఒక టెక్నికల్ వర్క్ అంటే నేను కంపెనీ ఎంప్లాయ్ కాదండి అక్కడ. సో థర్డ్ పార్టీ వాళ్ళు మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందని, సో నా దగ్గర ఉన్నాయి కదండి, అంటే నాకు సర్టిఫికెట్స్ అవన్నీ ఉన్నాయి కదా అని మళ్ళీ అనుకున్న తర్వాత ఏంటంటే, ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మెయిన్ ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో బాడీ లాంగ్వేజ్, మన యాటిట్యూడ్, సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అక్కడ. సో మనకు సబ్జెక్ట్ ఉందా లేదనే తర్వాత విషయం, కానీ ఫస్ట్ నువ్వు ఎలా ఉండాలి, ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ కావాలనేది అక్కడ వాళ్ళు తెలుసుకోవడం జరిగిందండి. సో నేను అది చాలా ఫెయిల్ అయ్యాను. లాస్ట్ కు విప్రోలో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ అండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎదురుగా కూర్చున్నప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్, స్మైల్స్, ఎగ్జైట్మెంట్ తోటి వాళ్ళ ముందు ఉండాలి. ఆ స్కిల్స్ అనేది మనది ఉండాలనేది నేను గ్రహించానండి. సో అంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది అనేది అప్పటివరకు నాకు తెలియదు. సో మనకు సిటీ లాంగ్వేజ్ సరిగా తెలియదు, పల్లెటూరులో పుట్టాము, తెలుగు మీడియం చదువుకున్నాము, మనకు సిటీ లాంగ్వేజ్ తెలియదు, బాడీ లాంగ్వేజ్ ఉంటాయి అనేది ఆ తర్వాత నాకు అర్థమైపోయింది. సో ఆ విధంగా విప్రోలో అయితే జాయిన్ అయ్యానండి. కానీ కాకపోతే శాలరీ వచ్చేసి 12,000 అంటే నేను విప్రో ఎంప్లాయీని కాదు, అందులో థర్డ్ పార్టీ ఒక ఎంప్లాయీగా 12,000. సో అది నాకు నచ్చలేదండి. అది నాకు నచ్చకపోయేసరికి తర్వాత మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ వేరే బెస్ట్ ఇంకా ఏమన్నా ఆపర్చునిటీ ఉంటుందన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఏం చేశానంటే, అప్పటికి నేను మా మేడం వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి వెళ్ళాను కాబట్టి నా చేతిలో డబ్బులు కూడా లేవు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడుకుంటూ రోజు అరటి పండ్లు తింటూ వారం రోజులుగా నేను ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉన్నానండి. అలా చేతిలో ఉన్న డబ్బులు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నట్టే పొద్దున అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఫ్రెష్ అక్కడ స్నానాలు చేసుకోవడం, మంచి నీట్ షేవ్ చేసుకోవడం, ఫార్మల్ డ్రెస్ వేసుకోవడం, ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఇంటర్వ్యూకి అయిపోయిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ నా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి. అంటే తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, జాబ్ చేశాను, అయినా కూడా ఏంటంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. నా జాబ్ నేను సాధించుకోవాలి, చేయాలని దీంతో ఇట్లా వారం రోజులు జస్ట్ ఒక్క పూట తినుకుంటా అరటి పండ్లు, అల్పా హోటల్లో సమోసాలు తినుకుంటా వారం రోజులు హైదరాబాద్ లో తిరిగానండి. తిరిగి 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 తర్వాత లాస్ట్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ మల్టీనేషనల్ కంపెనీ, ఎంఎన్సి కంపెనీలో జాబ్ అనేది చూసుకోవడం జరిగిందండి. సో అలా సాధించాను. సాధించిన తర్వాత 18,000 శాలరీ ప్లస్ 2,000 అడిషనల్ ఇస్తున్నారు, అంటే 20,000 ఇస్తా అన్నారు. సో 2 మంత్స్ చేశానండి. ఆ తర్వాత కరోనా రావడం జరిగింది. ఆ విధంగా మళ్ళీ అనేక ఇబ్బందులు పడుకుంటూ ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చి మళ్ళీ ఒక చిన్న ఉద్యోగం వెతుక్కొని వరంగల్లో జాబ్ చేస్తున్న క్రమంలో ద గ్రేట్ లీడర్ లింగాల దేవేంద్ర స్వరూపం మేడం గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో వారి ద్వారా నేను ఇందులోకి రావడం జరిగింది లీడర్స్. సో ఇది నా టెస్ట్ మోనీ లీడర్స్. ఓకే, మన ఈ రోజు సబ్జెక్ట్ లో వెళ్దాం లీడర్స్. సో సబ్జెక్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క లీడర్ కూడా చేసే 7 రకాల తప్పిదాలు. సో సక్సెస్ కావడానికి ఇందులో మనకి 5 బేసిక్స్, 7 స్టెప్స్, ప్లాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బట్ కానీ మిస్టేక్స్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఉండగానే సరిపోతుంది, ఇక్కడ మనం మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాము. ఆ మిస్టేక్స్ అనేది ఏంటి అనేది ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సార్ వాయిస్ క్లియర్ గా సార్? సార్ సార్ వెరీ క్లియర్ సార్, కంటిన్యూ చేయండి. ఓకే. ఓకే లీడర్స్, వెల్కమ్ అండి, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. సో ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, వెస్టేజ్ లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలండి. సో అవి ఏంటో తెలుసుకుందాం లీడర్స్. ఇక్కడ చూడండి లీడర్స్, వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది ఇది సర్వసాధారణంగా ఉంటాం లీడర్స్. సో వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ అవుతూ ఉంటాము, అదేవిధంగా ఫెయిల్యూర్ కూడా అవుతూ ఉంటాం. సో ఫెయిల్యూర్ ఎందుకు అవుతాం అంటే, వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం మనకి. సో ఇక్కడ వెస్టేజ్ లో సరైన నాలెడ్జ్ ఎందుకు లేకపోతుందంటే, మనం ఇంతకుముందు ఉన్న వాళ్ళం రకరకాల ప్రొఫెషనల్స్ లో ఇంతకుముందు ఉన్న జాబ్స్ వేరు, ఇంతకుముందు ఉన్న వర్క్ వేరు, ఇంతకుముందు ఉన్న మన పని విధానం వేరు కాబట్టి, సో వెస్టేజ్ అనేది ఒక ప్రత్యేకంగా సిస్టమ్ తో తయారు చేయబడి ఉంది కాబట్టి, వెస్టేజ్ గురించిన సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇందులో మనం ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే, దీన్ని ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం. ఓకే, వెస్టేజ్ గురించి కొంత తెలుసుకున్నాము, ప్లాన్ ద్వారా విన్నాము, ఈ రకమైన సిస్టమ్ ఉంటుంది, సో ఈ రకంగా ఉంటుందని కొంచెం తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత మరి ఎలా వర్క్ చేయాలి, ఎలా ప్రారంభించాలి దాన్ని, ఆ ప్రారంభించే
క్రమంలో చాలా రకాలుగా మనకు అడ్డంకులు అనేది ఎదురవుతూ ఉంటాయి లీడర్స్. ఎందుకు అంటే సో ఇంత ముందు ఉంది ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్స్ కనుకుంటే మార్నింగ్ వెళ్ళి 9కి వెళ్ళి మళ్ళీ 4కు రావాలి, 4కో 5కో ఇంటికి వచ్చేస్తుంటాడు. ఆ మిగతా మధ్య కాలంతా పిల్లలకు బోధిస్తూ ఉంటారు. సో అది అతని డ్యూటీ. సో కూలి పని చేసే వాళ్ళు కూలి పనికి వెళ్తూ ఉంటారు, తర్వాత వచ్చేస్తుంటారు. సో మరి ఇది వర్క్ అలా కాదు కదా, దీన్ని ఎలా ప్రారంభించాలి? సో ఎలా ప్రారంభించాలి అనేది ఇది తెలియకపోవడం వల్ల ఇందులో ఫెయిల్యూర్ అనేది అవుతుంటుంది. ప్రారంభించే క్రమంలో అడ్డంకులు కొన్ని ఎదుర్కోవాలండి. సో రకరకాల అడ్డంకులు అనేది మనకు వస్తూ ఉంటాయి. వాటిని ఎప్పుడైతే మనం ఎదుర్కొంటామో ఆ ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ నిలబడే అవకాశం. చూడండి, వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించుటకు 2 నుండి 3 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి. వెస్టేజ్ వ్యాపారంలో మనం అడుగుపెట్టిన వెంటనే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 నుండి 3 సంవత్సరములు ఒక నిబద్ధత కలిగి ఒక కమిట్మెంట్ తోనే వర్క్ చేయాలండి. సో ఆ కమిట్మెంట్ కనుక మనకు గుర్తుంటే, ఆ కమిట్మెంట్ కనుక మనం ఇవ్వగలిగితే వెస్టేజ్ వ్యాపారంలో నిలదొక్కుని సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి, తప్పులు సరి చేసుకోవాలి. ఎస్ అండి, ఎందుకంటే ఇక్కడ మనం బయట ప్రొఫెషన్ లో ఎంత పెద్ద లీడర్ కానివ్వండి, ఎంత సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి కానివ్వండి, సో ఎవరు కానివ్వండి, వెస్టేజ్ వ్యాపారంలో ఏంటంటే మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలండి. ఎందుకంటే సిస్టమ్ కంప్లీట్ గా మనకు డిఫరెంట్ కాబట్టి ఇది నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే క్రమంలో కొన్ని తప్పులు అనేది జరుగుతూ ఉంటాయి. ఆ తప్పులు అనేవి మనం ఖచ్చితంగా సరి చేసుకోవాలి. సో దీన్ని ఒక ట్రయల్ గా భావించరాదు. సో ఇది ఏంటంటే ఏమో చూద్దాం లేండి, చేద్దాం లేండి అనే ఉద్దేశంతో కొన్ని రోజులు ఎదురైతే జాయిన్ అయ్యాం కదా, చూద్దాం ఎట్లా వస్తుంది అనేది ట్రయల్ గా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని భావించరాదు. ఇక్కడ చూడండి, చాలా ఆశలు సాధించాలనే కోరికలు కలిగిన వ్యక్తులు ఎందుకు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదని నిర్ణయం తీసుకొని వదిలిపెడుతున్నారు. ఇక్కడ మనం ప్లాన్స్ విన్నామండి. ప్లాన్స్ విన్న తర్వాత మంచి ఎగ్జైట్మెంట్ తోటి, సో ఇందులో 9 రకాల ఆదాయాలు వస్తాయి మనకి. ఆ 9 రకాల ఆదాయాల్లో ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, సో ఇలా ఎలైట్ క్లబ్ బోనస్, రకరకాల ఫండ్స్ వస్తున్నాయని విన్నప్పుడు చాలా ఆశ కలిగి, కోరిక కలిగి, ఎస్ ఐ విల్ డూ ఇట్, నేను కూడా చేయగలను అనే నమ్మకంతో సిద్ధంగా ఉంటారండి. వెంటనే విత్ ఇన్ స్పాట్ లో దీన్ని ప్రారంభించక ముందే ఇది నా వల్ల కాదని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ చూడండి లీడర్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కొన్ని ఫిగర్స్ ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. సో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న క్రమంలో ఇక్కడ 1 by 1 ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇంటర్వ్యూ అంటే 1 డేలో జస్ట్ 6 అవర్స్ లేదా 8 అవర్స్, 4 అవర్స్. సో ఆ 4 అవర్స్ ఇంటర్వ్యూలో నిలబడి వారి మన ముందున్న వాళ్ళు అంత అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకు ఆ రోజు అవకాశం అనేది వస్తూ ఉంటుంది. కానీ అప్పటి వరకు కూడా ఇక్కడ లాస్ట్ చివరికి ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నారంటే ఉండలేక తను వాటిని తీసి బయటపడేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అతనికి ఆ పేషెన్స్ లేకపోవడం. సో పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, మస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పేషెన్స్ లేకపోవడం వల్ల ఇది సాధించాల కోరిక ఉన్నప్పటికీ ఆశలు అందరికీ ఉంటాయి, కోరికలు కూడా అందరికీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ పేషెన్సీ లేకపోవడం వల్ల తను అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనం ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు, దీనికి కారణాలు కమిట్మెంట్ లేకపోవడం. ఎస్, వెస్టేజ్లకు వచ్చిన మనం ఏంటంటే ఒక కమిట్మెంట్ తోనే వర్క్ చేయాలి లీడర్స్. కమిట్మెంట్ కనుక లేకుంటే ఇక్కడ మనం సక్సెస్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదండి. ఇక్కడ చూడండి, మిస్టేక్ నెంబర్ 1. సో మొదటి మిస్టేక్ ఏంటంటే చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిగర్ వేశారు. ఇక్కడ ఏంటంటే రౌండ్ గా ఉన్న చక్రాన్ని తీసేసి తన స్టైల్లో చక్రాన్ని అనేది తను యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చక్రం అంటే ఇక్కడ దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మీరు సిస్టమ్ మళ్ళీ తిరిగి కనిపెట్టండి. ఆల్రెడీ సిస్టమ్ ఉంది, వెస్టేజ్కి ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టమ్ ఫాలో అయితే మీరు సరిపోతుంది, మీరు మళ్ళీ తిరిగి కనిపెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ లేదు అని ఇక్కడ మనకు వాళ్ళు గుర్తు చేస్తున్నారండి. అదే విధంగా సిస్టమ్ ఫాలో కాకపోవడం, అన్ని తెలుసు అనుకోవడం. ఎస్, ఇది నిజంగా ఏంటంటే చాలా చూస్తున్నాం అండి. ఏంటంటే అది కొన్ని సందర్భంలో నాకు కూడా ఎదురైంది. ఎందుకంటే నేను రకరకాల పనులు చేశాను కాబట్టి ఇది నాకు ఒక పెద్ద సమస్య కాదు అని అనుకో నేను కూడా అదే అనుకున్నాను లీడర్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా సిస్టమ్ ఫాలో కావాలి, అన్ని నాకు తెలుసు అని దాన్ని అనుకోవడం, దాన్ని తీసి పక్కన పెట్టేసేయాలి. ఆఫ్లైన్ ఫాలో కాకుండా టైం, ఎనర్జీ వృధా చేయడం. ఇక్కడ చూడండి, ఈ ఫిగర్ లో ఉన్న తను ఆ చక్రాన్ని తీయడం వల్ల ఏంటంటే తనకు టైం వేస్ట్ అవుతుంది, తన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ సిస్టాన్ని కనుక మనం ఫాలో కాకుంటే మాకున్న టైం కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి వృధా అయిపోతుంది, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. సో అచీవ్మెంట్స్ అనేది ఏం లేకుండా అయిపోతుంటుంది. పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది అనుకోవడం, షార్ట్ కట్స్ ఉపయోగించడం. సో వెస్టేజ్ సిస్టమ్ లో షార్ట్ కట్స్ అంటూ ఏమి ఉండేయండి. ఎందుకంటే ఇక్కడ వేరే దాంట్లో అయితే షార్ట్ కట్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ లో యూజ్ చేసుకోవచ్చు. కానీ సిస్టమ్ ప్రకారం మాత్రమే ఇక్కడ నడవాలండి. ఇక్కడ వేరే షార్ట్ కట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. అంటే మన సొంత ప్రణాళిక అనేది ఇక్కడ ఏది కూడా
నడవదు. సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టాన్ని మన అప్లైన్ వాళ్ళు పాటిస్తున్నారు, అప్లైన్ మనం ఫాలో అయితే సరిపోతుందండి. అదే విధంగా ఇక్కడ చూడండి, మరి ఈ మిస్టేక్ ను అధిగమించాలంటే మనం ఏం చేయాలంటే, ఎప్పటికీ మనం ఏం చేయాలంటే దీన్ని టీమ్ స్పిరిట్ తో పనిచేస్తూ ఉండాలి. 100% డూప్లికేషన్ చేయాలి. సో కిందున్న ఫిగర్ లో చూసినట్లయితే, సో సమ్ పీపుల్ ఇక్కడ ఆ పడవను తోస్తున్నారు. సో ఒకే డైరెక్షన్ లో తన ముందు ఉన్న లీడర్ ఏ డైరెక్షన్ లో అయితే నడుపుతున్నాడో సేమ్ ఎన్నుకున్న వాళ్ళు దాన్ని జిరాక్స్ చేస్తే సరిపోతుందండి. తను ఎలాగైతే నడుస్తున్నారో, ఎలాగైతే నడిపిస్తున్నాడో మిగతా ఎన్నుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నడిపిస్తేనే అది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన అప్ లైన్ ఒక వేలో వెళ్ళి తర్వాత మన డౌన్ లైన్ కింద ఉన్న వాళ్ళు ఇంకో వేలో వెళ్తే అది ఇంచు కూడా ముందుకు కదిలే అవకాశం ఉండదండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే 100% డూప్లికేషన్ చేయడమే. ఎస్ అంటే జిరాక్స్ తీయడమే. మనం ముందున్న వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది కరెక్ట్ మార్గం అండి. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 2 ఏంటి, సమయం కేటాయించలేకపోతే సక్సెస్ రాదండి. ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్. ఒకటి, ఇప్పుడు సమయం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. ఏదో జాయిన్ అయ్యాము కదా చూద్దామంటే ఇక్కడ మనకు అవకాశం రాదండి. మన ఆలోచన విధానం మారకపోవడం. సో వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా బయట ఉన్న ఆలోచన విధానం తోటి బయట ఉన్న పనులు చేసినట్టుగా ఇందులో చేస్తే ఇక్కడ సక్సెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదండి. ఇది నా వ్యాపారం అనుకొని సమయం కేటాయించకపోవడం. సో ఇక్కడ ఇది నా వ్యాపారం అనుకొని సమయం కేటాయించకపోవడం, నేర్చుకోకపోవడం, మీటింగ్స్ కి హాజరు కాకపోవడం. ఇవి చూడండి, మన సొంత వ్యాపారం కనుక పెట్టుకుంటే మనకు ఎంత బాధ్యతగా, ఎంత మనకు ఏంటంటే ఒక సార్ రవి గారు స్లైడ్ చేంజ్ అవ్వట్లేదు సార్. సార్ కావట్లేదు సార్. స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ ఫస్ట్ మిస్టేక్ లోనే ఉంది ఇంకా అది. సార్ నా దగ్గర చేంజ్ అయింది కదా సార్. ఇక్కడ అవ్వలేదు. అవుతలేదు సార్. అవ్వట్లేదు. ఒక్క నిమిషం సార్. సార్ ఓకేనా సార్? షేర్ అవ్వలేదండి స్క్రీన్. షేర్ అవ్వలేదా? సార్ ఇప్పుడు అవుతుందా? లేదు సార్. సార్ ఇప్పుడు వస్తుందా? లేదు సార్, రావట్లేదు సార్. సార్ ఇక్కడ నాకు చూపిస్తుంది సార్ నెట్వర్క్ ఇప్పుడు వస్తుంది. ఓకేనా సార్? యా ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నెట్వర్క్ ఇష్యూ ఉన్నా కూడా ఓసారి అవ్వదు అనమాట. యా ఓకే సార్. ఇప్పుడు క్లియర్ సార్? వస్తుంది. సెకండ్ పాయింట్ కదా మీరు చెప్తుంది? యా సెకండ్ పాయింట్ సార్. ఓకే, డన్ సార్. కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూడండి లీడర్స్, ఇక్కడ మన ఆలోచన విధానం మారకపోవడం, ఇది నా వ్యాపారం అనుకొని సమయం కేటాయించకపోవడం. సో ఇక్కడ ఏంటంటే మన సొంత వ్యాపారాన్ని అయితే ఎలా ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటామో అలాగే ఇది నా వ్యాపారం అనుకొని కూడా మనం ఇన్ టైంలో కనుక దీన్ని కేర్ తీసుకొని చేస్తే ఇందులో సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నేర్చుకోవడం, మీటింగ్స్ కి హాజరు కాకపోవడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఏంటంటే పీపుల్ తో కనెక్టింగ్ కాబట్టి సో మనం చాలా నేర్చుకోవాలండి. ఎందుకంటే ప్రజలలో మనం మాట్లాడాలి. సో మాట్లాడాలంటే మనం 4 గోడల మధ్యన ఉంటే మనకు మాట్లాడే విధానం అని చెప్పే విధానంగా రాదండి. సో అన్ని మీటింగ్స్, ఆల్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, లైవ్ మీటింగ్స్, సో ఆల్ మీటింగ్స్ మనకు హాజరవుతూ ఉండాలండి. సో అలాంటప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్టికల్ ఇస్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. సో ఎప్పుడైతే చేంజ్ చేస్తామో అప్పుడు మాత్రమే వెస్టేజ్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ మిస్టేక్స్ ని అధిగమించాలంటే
ఇది నా వ్యాపారం అనుకొని పనిచేయాలి, నా డ్రీమ్స్ సాధించాలనే కసి పట్టుదలతో పనిచేయాలి. సో ఇక్కడ చూడండి లీడర్స్, ఇది నా వ్యాపారం అనుకొని మనం పని చేయాలి, ఆ డ్రీమ్స్ సాధించే వరకు ఆ కసి పట్టుదలతో పనిచేస్తేనే ఇందులో మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి పని వెంటనే చేయాలి, సాధించే వరకు వెస్టేజ్ ని వదలరాదు. ఎస్, ఎప్పుడైతే ప్రతి పనిని మనం వెంటనే చేస్తామో అప్పుడు మాత్రం ఇందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మిస్టేక్ నెంబర్ 3, నేను చేయలేదేమో ఆలోచన వదిలిపెట్టండి. సార్ 3 వస్తుంది కదా సార్? సక్సెస్ సెకండ్ లోనే ఆగిపోయింది. మళ్ళీ సెకండ్ లో ఆగింది సార్. కానీ సామరాజు గారు హ్యాండ్ రైజ్ చేశారు, షేర్ చేస్తారేమో అడుగు. ఓకే, షేర్ చేయండి సార్. సో నాకు కనిపిస్తుంది సార్ ఇది. ఓకే ఓకే సార్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సామరాజు గారు. సార్ సార్ ఓకే సార్, కంటిన్యూ కానీ సార్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చూడండి లీడర్స్, మిస్టేక్ నెంబర్ 3, నేను చేయలేము అనే ఆలోచన వదిలిపెట్టండి. సో ఇక్కడ ఏంటంటే నేను చేయలేము, ఏదైతే మనం అనుకున్నామో ఇక్కడ మనం సిస్టమ్ ఫాలో అవుతున్నాము. సరే, సిస్టాన్ని ఫస్ట్ చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి అన్నారు, అంటే సిస్టమ్ అనమాట. సిస్టాన్ని తిరిగి కనిపెట్టకుండా ఆ సిస్టమ్ ప్రకారం పనిచేయాలనుకున్నాము, సమయం కేటాయించాలనుకున్నాం. సెకండ్ మిస్టేక్. సో సమయాన్ని కేటాయించుకుంటూ చక్రాన్ని తిరిగి కనిపెట్టకుండా చక్రం అంటే సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతూ సమయం కేటాయించిన తర్వాత నెక్స్ట్ థాట్ ఏంటంటే నేను చేయలేనేమో అనే ఆలోచన వెంటనే మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ బిజినెస్ నేను చేయలేనేమో అనే ఆలోచన వెంటనే వస్తుంది లీడర్. సో ఈ ఆలోచన అనేది మనం వదిలిపెట్టాలి. ఇదేంటంటే ఈ డౌట్ అనేది చాలా చాలా బ్లండర్ మిస్టేక్ మనకి. సో ఇక్కడ చూడండి, DOUBT, ఈ డౌట్ లోనే బి ఉంటుంది, కానీ మనం బిని సైలెంట్ చేస్తాం. సో బిని ఎప్పుడైతే సైలెంట్ చేస్తామో ఇక్కడ డౌట్ అనేది వైలెంట్ అవుతుంది. ఈ బి అనేది ఏంటంటే అది బిలీవ్, ఒక నమ్మకం అనేది. సో ఏ పని చేసినా కూడా మనకు నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకాన్ని ఏం చేస్తాం అంటే డౌట్ లో బీని సైలెంట్ చేస్తాం కాబట్టి ఆ నమ్మకాన్ని అనేది తుక్కి పట్టేసుకుంటాం మనం. కాబట్టి వెంటనే డౌట్ అనేది వస్తూ ఉంటున్నాం. అదే ఇక్కడ ఏమంటున్నాం, నేను చేయలేనేమో ఆలోచన. ఎప్పుడైతే మనం సిస్టమ్ ఫాలో అవుదాం అనుకున్నామో, డ్యూటీ చేద్దాం అనుకున్నదో, మనం వర్క్ చేద్దాం అనుకున్నామో, మళ్ళీ వెంటనే నేను చేయలేనేమో అనే ఆలోచన వెంటనే వస్తుంది లీడర్స్. సో అది మనం పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ మిస్టేక్ అధిగమించాలంటే మరి ఏం చేయాలి? నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. సో మీ గైడ్ చేసి మీ సక్సెస్ఫుల్ అప్లైన్ మెంటర్ సలహాలు సూచనలు పాటిస్తూ పనిచేస్తే విజయం సాధించవచ్చు. మనం ఏదైనా చేయాలంటే ఆత్మవిశ్వాసంతో ఇది నేను ఖచ్చితంగా చేయగలను, ఐ విల్ డూ ఇట్, ఇది ఖచ్చితంగా నేను సక్సెస్ చేయగలను అనే నమ్మకంతో కనుక వర్క్ చేస్తే ఇందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదే విధంగా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు మన గైడ్ అంటే మన సక్సెస్ఫుల్ అప్లైన్ మెంటర్ వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఇందులో ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. వెస్టేజ్ అనేది ఒక రోల్ ఆఫ్ బిజినెస్. క్రింది లీడర్ నుండి పై అందరు వరకు ఒకరికొకరు చేయనిస్తారు. ఇది ఒక రోల్ ఆఫ్ బిజినెస్ అండి. సో రోల్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటంటే మన పైన సిస్టమ్ ఫాలో అయ్యే అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేయి పట్టుకొని మనం వాళ్ళు ఒక్కొక్క మెట్టు మనం పైకి అందిస్తూ ఉంటారు. మనము మన కింద ఉన్న డౌన్ లైన్ కి మన చేయి అందించి మనం కూడా వాళ్ళని పైకి లేపడం. సో అప్లైన్ దగ్గర నేర్చుకోవడం, డౌన్ లైన్ కి నేర్పించడం. సో ఇది మనం చేస్తూ ఉండాలి లీడర్స్. అప్పుడు మాత్రమే వెస్టేజ్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ చూడండి, వెస్టేజ్ లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు అంటే కారణం ఇదే, ఫుల్ ప్రింట్. ఈ రోల్ ఆఫ్ బిజినెస్ కాబట్టి ఇందులో ఏం లేదండి. మన పైన అప్లైన్ ఏం చేస్తుంటారో కిందన్న మనం కూడా సేమ్ అప్లైన్ ఫాలో అయితే ఇక్కడ మనం అతి సామాన్య వ్యక్తి కూడా మనకి ఇక్కడ అవకాశాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సార్. సో ఇక్కడ చూడండి, మిస్టేక్ నెంబర్ 4, నో చెప్పడాన్ని అవమానంగా భావించండి. సో ఇక్కడ చూడండి లీడర్స్, ఇక్కడ మీరు మనం గమనించినైతే సిస్టమ్ లో గౌతమ్ బాలి గారు నిజంగా ఏంటంటే చాలా చాలా ఒక ఇంపార్టెంట్ గా ఇక్కడ మనకు సిస్టాన్ని అనేది తయారు చేసి పెట్టడం జరిగింది లీడర్స్. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్న 3 మిస్టేక్స్ ఇక్కడ ఏముంటున్నాయి అంటే మన వ్యక్తిగతాన్ని సూచిస్తున్నాయి లీడర్స్. ఇక్కడ ఏంటంటే నీకు నువ్వే అంటే మనకు మనమే చక్రాన్ని తిరిగి కనిపెట్టద్దు, ఫస్ట్ మిస్టేక్. అదేంటంటే సిస్టమ్ ని మీరు ఫాలో కాకుండా
బయటగా వేరే సిస్టమ్ మీరు కనిపెట్టకూడదు అంటున్నారు. రెండోది ఏంటంటే సమయం కేటాయించాలంటున్నారు. మూడోది నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టమంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 తర్వాత ఇక్కడ అది మన సెల్ఫ్ అన్నమాట. మన సెల్ఫ్ గా ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అవుతామో నెక్స్ట్ మనం వర్క్ చేయడానికి జనాలలోకి వెళ్తాము. ఎప్పుడైతే జనాలలోకి వెళ్ళామో ఇక్కడ నో చెప్పడాన్ని అవమానంగా భావించకండి. ఇంతవరకు ఉందంటే సెల్ఫ్ గా మనకున్న డౌట్స్ ను మనం క్లారిఫై చేసుకొని నిలబడ్డ తర్వాత ఇప్పుడు మనం వర్క్ మొదలుపెట్టిన తర్వాత జనాలలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైతే ప్లాన్ చెప్తారో ప్లాన్ చెప్పిన తర్వాత నో అని చెప్పగానే వెంటనే దాన్ని అవమానంగా భావించకండి. ఎందుకంటే ఇది మైండ్ లో చాలా ఫిక్స్ చేసుకోవాలి మనం. ఎస్ నేను వెళ్తున్నాను. నేను ఒక 100 మందిని కలిసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 90 మంది నో అంటారు, జస్ట్ 10 మంది ఎస్ అంటారు. లేకుంటే ఈ రోజు ఒక 10 మందిని కలిశాను, ఒక్కరే ఎస్ అంటారు, మిగతా వాళ్ళు నో అంటారు. అది మైండ్ లో ఫిక్స్ ఉండాలి. లేదు నేను కలిసిన ప్రతి వ్యక్తి కూడా ఎస్ అనాలని మైండ్ లో కనుక ఫిక్స్ అయితే ఇక్కడ ఖచ్చితంగా అవమానం అనేది వస్తూ ఉంటుంది. అవమానం వచ్చినప్పుడు ఏంటంటే మనం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. మన మైండ్ సెట్ ఏమవుతుందంటే ఇది వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మన సిస్టంలోకి వెళ్ళి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారో ఆ రియాక్ట్ కి మనం ఎట్టి పరిస్థితుల్లో అవమానంగా భావించద్దు, మనం కృంగిపోదాం. సో మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా సానుకూలంగా ఎదుర్కోండి. ఎస్ ఇది బిఫోర్ గా మనం ఫిక్స్ అయి ఉంటే ఎంతమంది నో అన్నా కూడా ఇంకా మనకు కావాల్సిన పీపుల్ చాలా మంది ఉన్నారనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉంటాము. ఆ మైండ్ సెట్ తో కనుక మనం అక్కడ ఉంటే ఇది ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతాం. నాకు ఎవరు నా డౌన్ లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు. ఖచ్చితంగా జాయిన్ అవుతారండి. కాకపోతే వీళ్ళు కాకపోతే మీ కరెక్ట్ పర్సన్స్. సో మీ వర్క్ అంటూ మీరు మొదలు పెడుతూ ఉంటే మీ పని మీరు చేస్తూ ఉంటుంటే మీరు ముందుకు అలాగే వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన పీపుల్స్ అనే వాళ్ళు మీరు మనకు తగులుతూ ఉంటారు అనమాట. మనం ఒక అవకాశం వారికి ఇచ్చాము, దాన్ని తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. ఎస్ సో మనకున్న అవకాశం, మనకు వచ్చిన అవకాశం ఏదైతుందో దాన్ని మనం షేర్ చేయాలని ఉద్దేశంతో 10 మందికి సంకల్పంగా అంటే వారికి కూడా హెల్ప్ చేయాలని ఉద్దేశంతో వారికి మనం ఇస్తున్న అవకాశం. వాళ్ళు తీసుకుంటే గుడ్, తీసుకోకుంటే వెరీ గుడ్. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి కసి పట్టుదలతో సానుకూల వైఖరితో పనిచేస్తే విజయం అనే తలుపు తెరవడం జరుగుతుంది మిత్రమా. ఎస్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సో మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే కసి పట్టుదలతో సో మన వెస్టేజ్కి వచ్చినప్పుడైతే ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నామో, ఏదైతే గోల్స్ పెట్టుకున్నామో ఎస్ అది దానితోటి మనం ఆ వైఖరితోటి పనిచేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే విజయం అనే తలుపు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో తెరిచే అవకాశం ఉంటుంది లీడర్స్. మిస్టేక్ నెంబర్ 5 ఇక్కడ చూడండి, రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. సో ఇక్కడ చూడండి రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకంటే మనం చేసేది వ్యాపారం. షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా, ప్రొడక్ట్స్ అమ్ముతేనే డబ్బులు వస్తాయి. ఇక్కడ చూడండి మనది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే సరిపోతుంది మన బిజినెస్ లో. అలాగని ఇక్కడ ఇంకోటి ఏంటంటుందంటే రీటైల్ అమ్మకాలను కూడా నిర్లక్ష్యం చేయరాదు అంటున్నారు. సో మనకి ఏదైనా షాప్ పెట్టుకుని అనుకోండి, సంథింగ్ కిరాణం షాప్స్ లేకుంటే ఫ్రూట్ షాప్, సంథింగ్ ఏదో ఒక షాప్స్ కానివ్వండి. సో షాప్స్ ఏదో ఫార్మాలిటీ కోసం తీసి పెడితే మరి మనకు డబ్బులు రావు కదా. సో వాటిని సేల్ చేయాలి, వాటిని అమ్మాలి. ఎప్పుడైతే మనం సరుకులు మనం అమ్ముతామో అప్పుడు మాత్రమే మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మన బిజినెస్ లో కూడా మనది ఏంటంటే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ బిజినెస్, అంటే మన ప్రోడక్ట్ బిజినెస్ కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ మనం సేల్ చేస్తేనే, రిటైల్ చేస్తేనే మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ అంటే మనం ఇన్ఫర్మేషన్ చేసుకుంటూ కూడా బిజినెస్ చేయొచ్చు, కానీ ద సేమ్ టైమ్ రిటైల్ చేయడం వల్ల కూడా మనకు డబుల్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ కొట్టు అతను టీ కొట్టు పెట్టారనుకోండి, ఆ టీ కొట్టు పెట్టినప్పుడు ఏమంటే చాలా మంది అతని దగ్గరికి టీ తాగుతూ ఉంటారు. సో అదే టైంలో సేమ్ టైంలో తను ఇంకా కొన్ని డబ్బులు ఎక్కువ సంపాదించాలనుకుంటే తను ఏం చేస్తాడంటే తను వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు టీ ఇస్తూ ఉంటాడు, తనే షాప్ టు షాప్ వెళ్ళి అక్కడ కూడా సర్వీస్ చేస్తూ ఉంటాడు. ఎందుకు? ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. సో ఇది కూడా మనది, మనం డబ్బులు సంపాదించాలంటే మనం వీటిని మన ప్రొడక్ట్ అనేది సేల్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఒక్కరిద్దరికి ఉత్పత్తులను అమ్మటం అలవాటు చేసుకోవాలి. ఎస్ ఉత్పత్తులు అమ్మటం అలవాటు చేయాలి. ఎందుకంటే మనది పేపర్లో యాడ్ ఇచ్చేది కాదు, టీవీలో యాడ్ ఇచ్చేది కాదు, ఇది యాడ్ బిజినెస్ మన యాడింగ్ ఇచ్చేది కాదు. కాబట్టి మనమే దీన్ని ఒక అడ్వర్టైజర్ లాగా జస్ట్ చిన్న చిన్న ప్రోడక్ట్స్ తీసుకెళ్ళగలిగే ప్రోడక్ట్స్, చిన్న చిన్న వస్తువులు ఏదైతే ఉంటాయో అది ప్రతి ఒక్కరికి మనం ఉత్పత్తి చేస్తూ ఉండాలి. సో దాని ద్వారా మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా కొనే ఫ్యామిలీలు తయారు చేసినట్లయితే వారిలో నుండి మంచి లీడర్ తయారవుతుంటారు. ఎస్ అలా మనం రిటైల్ చేయడం ద్వారా అందులో ఆ ప్రొడక్ట్ వారికి నచ్చి దాన్ని వాడడం వల్ల అందులో నుండే ఒక లీడర్స్ అనే వాళ్ళు తయారవుతుంటారు. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా పాటించాలి. ఇలా చేయడం వల్ల మనకు నెలవారీ ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో దాంతో పాటు ఈ రిటైల్ చేయడం వల్ల కూడా ఈ రిటైల్ లో ఇంకా అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు పెద్ద ఇన్కమ్ కావాలంటే రోజు మీ డౌన్ లో న్యూ జర్నీస్ జరుగుతూ ఉండాలి. సో ఇక్కడ నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో ఏంటంటే
సో మ్యాన్ పవర్ ఈజ్ ఏ మనీ పవర్ కాబట్టి ఇక్కడ మ్యాన్ పవర్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు మన డౌన్లోడ్ జైనింగ్స్ అనేది జరుగుతూనే ఉండాలి. సో ఎంత పెద్ద టీం ఉంటే అంత మనకు పీవీ వచ్చే అవకాశం ఉంటుంది, అంత పీవీ ద్వారానే మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు న్యూ జైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్కమ్ వస్తుంది, మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది రిటైల్ అమ్మకాలు నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు సక్సెస్ అనేది రాకపోవడానికి ఇదొక కారణం కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇందులో సక్సెస్ కావాలంటే రీటైల్ కూడా మనం చేయాలి, బిగ్ మనం టీం తయారు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రం ఇందులో మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీ కళలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. ఎస్, ఇక్కడ ఏంటంటే మిస్టేక్ నెంబర్ 6 ఏంటంటే మీ కళలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. సో మీరు మంచి ఫామ్ లో ఉన్నారు, చేద్దామనే ఆలోచనతో ఉన్నారు, మీరు జూమ్ మీటింగ్ వెళ్ళారు, అవార్డ్ ఫంక్షన్స్ కి వెళ్ళారు, ఛాంపియన్ డే మీటింగ్ లకు వెళ్ళారు, ఎస్ నాలెడ్జ్ తీసుకున్నారు, చాలా జోస్తో ఉన్నారు, చేద్దామనే ఆలోచన మీకు ఉన్నది. ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటారో అంత బలంగా మీకు ఆపోజిట్ గా కూడా మీ కళలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొల్లగొట్టేవారు మీ చుట్టుపక్కల మీ ఇంట్లోనే ఉంటారు. సో మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి మీ పక్క ఉన్నవారు మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తుంది. ఎస్, వస్తుందని మనం గ్రహించాలి, రాకపోతే అందులో అది ఏమి ఉండదండి, రావాలి. ఎస్, వచ్చినప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టి మనం నిలబడ్డప్పుడే అందులోనే ఒక మజా అనేది ఉంటుంది, అందులోనే సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెస్టేజ్ వ్యాపారం అంటే ఏంటో తెలుసుకున్నది మనము, విన్నది మనము, మీటింగ్స్ విన్నది మనము, ఆ గోల్స్, డ్రీమ్స్, అచీవ్మెంట్స్ ఎలా ఉంటున్నాయని చూసింది మనము. సో అవన్నీ మనం తెలుసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకున్నాం. ఇందులో నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమీ తెలియని వాళ్ళు ఒక్క మాట అన్నారని మనం ఇక్కడ డైవర్ట్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఇది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఏంటంటే సో ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు అని గ్రహించాలి, వాళ్ళు ఇలా అంటారని కూడా మనం తెలుసుకోవాలి. ఎస్, అది తెలుసుకున్నప్పుడు వాటిని అన్నింటిని పక్కన పెట్టి మన వేలో మనం వెళ్ళినప్పుడు మాత్రమే వెస్టేజ్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వెస్టేజ్ గురించి తెలుసుకుంది మీరు, మీటింగ్ విన్నది మీరు, ఏమి చేస్తే ఎలా డ్రీమ్ సాధించవచ్చో మీ అవగాహన ఉంటుంది. 10 మంది 10 రకాలుగా మాటలు అంటుంటారు, మీరు మీ చెవులు మూసుకోండి. అవగాహన లేని వారితో అస్సలు వెస్టేజ్ గురించి చర్చించవద్దు మిత్రమా. ఎస్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగా ఇక్కడ ఏంటంటే మనకున్న డ్రీమ్స్ కానివ్వండి, మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇవన్నీ విన్నది మనం కాబట్టి వారి మాటలు ఎట్టి పరిస్థితుల్లో మనం పట్టించుకోవద్దు. వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది, దాన్ని మీరు నిరూపించుకోవడానికి పట్టువదలని ఒక ఆయుధంగా మార్చుకొని ఇక్కడ 2 నుండి 3 సంవత్సరాలు పునాది వేసుకొని మీరు పనిచేయండి. మీ ఇంట్లో ఉన్న వారికి వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించండి, ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయండి. ఎస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ మనకు ఒక అవకాశ రూపంలో వచ్చిందండి. దాన్ని మనం ఇక్కడ కూడా అంటున్నారు, గౌతమ్ బాలి గారు ఏమంటున్నారు అంటే స్టార్టింగ్ లో ఉన్నారు, ఇక్కడ అంటున్నారు 2 నుండి 3 సంవత్సరాలు పునాది వేసుకొని పనిచేయాలి. ఎస్, ఒక 6 నెల 2 నెలలు 6 నెలలు అయినా నాకు ఏం పీవీలు రావట్లేవు, నాకు బిజినెస్ రావట్లేదు, నీ అచీవ్మెంట్ కావట్లేను, సో నేను ఇంకా ఉన్న స్థానంలో ఉంటున్నాను, నేను దీన్ని వదిలేస్తానని బయటకు వెళ్ళే ప్రసక్తి ఎప్పుడు కానీ ఉండకూడదండి. ఇక్కడ 2 నుండి 3 సంవత్సరాలు మనకు టైం అనేది ఉంది. సో ఆ టైంలో మనం ఓపిక, పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ తో కనుక నిలబడితే ఈ 2 నుండి 3 సంవత్సరాలు పునాది వేసుకొని, ఎస్ పునాది ఎంత స్ట్రాంగ్ గా అవుతే ఆ పునాది కనుక మనం నిర్మించుకుంటే దాని మీద ఎంత పెద్ద బిల్డింగ్స్ అయినా కట్టుకునే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఏంటంటే పునాది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మధ్య కాలం ఏంటంటే పునాదిని మనం బిల్డ్ చేసుకుంటూ ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటూ, సిస్టమ్ ని తెలుసుకుంటూ, అప్లైన్ ఫాలో అవుతూ ఇదంతా క్లారిటీగా నేర్చుకొని టీంను ఎప్పుడైతే తయారు చేసుకుంటామో ఆ టీంను తయారు చేసుకున్న టీంకు నేర్చుకోవడానికి మీ దగ్గర ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి అప్పుడు మీకు ఊహించనంత బిజినెస్ అనేది ఇందులో లాభాలు అనేది ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారంటే ఇంట్లో ఉన్న వారికి వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించండి. ఎస్, ఇది ఇంట్లో ఉన్న వారికి అయితే ఖచ్చితంగా చేయించాలండి. సరే, బయట వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం పట్టించుకోవద్దు, కానీ ఇంట్లో వ్యక్తులతోటి కొంచెం మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో ఈ సిస్టమ్ అంటే ఏంటిది, వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటిది, దీనిపైన పూర్తి అవగాహన వచ్చేంత వరకు ఒక్కసారి చెప్తే అర్థం కాకపోవచ్చు, 2 సార్లు చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమయ్యేంత వరకు నువ్వు వెస్టేజ్ ని పట్టుకొని మీ ఇంట్లో వాళ్ళకి అనేది వెస్టేజ్ గురించి చెప్తూ పూర్తి అవగాహన కల్పించినప్పుడు మాత్రమే ఇందులో వెస్టేజ్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి అర్థం కానంత వరకు వాళ్ళు ఏమంటున్నారో మీకు అర్థం కాదు, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, ఈ కన్ఫ్యూజ్ లో సమయం గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతుంటాయి, అచీవ్మెంట్స్ అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ లో అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. కాబట్టి ఏంటంటే ఇంట్లో వారికి ఈ వెస్టేజ్ బిజినెస్ గురించి ఖచ్చితంగా అవగాహన కల్పించాలి, ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయాలి. సార్ నెక్స్ట్ ఇక్కడ మిస్టేక్ నెంబర్ 7 ఇక్కడ చూడండి లీడర్స్, మీ అప్లైన్ ను నిందించకండి. ఎస్, ఇక్కడ ఎప్పుడైతే మీరు
బిజినెస్ లో ఫుల్ గా మూవ్ అవుతున్నారో, మీ కింద ఒక టీం అనేది తయారవుతుందో, అప్పుడు ఈ ఇగో అనేది మనకు రాకూడదండి. మీ అప్లైన్ నిందించవద్దు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ గురించి తెలియనప్పుడు సిస్టమ్ గురించి నేర్పింది అప్లైన్, ఎలా పనిచేయాలో నేర్పింది అప్లైన్, మనకి ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా చేయాలో చేసింది అప్లైన్. సో ఇక్కడ ఏంటంటే మనం కొంత టీం తయారు చేసుకొని మనం ఒక లీడర్ ఎదిగిన తర్వాత ఇక్కడ అప్లైన్ ఎట్టి పరిస్థితుల్లో నిందించకండి. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి. కంప్లైంట్ చేసే వారికి విలువ ఉండదు. నిజంగా ఈ కంప్లైంట్ చేసేవారు చాలా బ్లండర్ మిస్టేక్ అండి. ఎందుకంటే ఈ కంప్లైంట్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే ఒక కంప్లైంట్ చేసే వారి క్యారెక్టర్ గానే మిగిలిపోతూ ఉంటుందన్నమాట. తనకు తెలియకపోవచ్చు కానీ చుట్టూ ఉన్న సమాజానికి, చూసే వ్యక్తులకు తన విలువ ఏంటనేది తెలిసిపోతుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడ కానీ, ఒకరి మీద ఒకరు కానీ కంప్లైంట్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు లీడర్స్. సో కొంతమందికి నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు. సో కొంతమంది బిజినెస్ లో ఫాస్ట్ గా వెళ్ళొచ్చు, కొంతమంది స్లోగా వెళ్ళొచ్చు. అది అప్లై అయినా సరే, డౌన్ అయినా సరే, ఎవరైనా సరే, ఎవరి వ్యక్తిగత నాలెడ్జ్ వారిది. కానీ వీరందరికీ కలిపి నాలెడ్జ్ ఇవ్వడానికి ఇక్కడ సిస్టమ్ అనేది ఉన్నది. అందరు కలిసి సిస్టమ్ ఫాలో అయితే సరిపోతుంది. అంతేగాని ఒకరి మీద ఒకరు నిందించడం కోసం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆ కంప్లైంట్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. మీ టీంలోని విషయాలు వేరే టీం కు చేరవేయద్దు. ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఒక టీం అనేది సక్సెస్ఫుల్ గా వెళ్తూ ఉంటుంది, ఒక టీం అనేది మనకు నత్తనడుగు నడుస్తూ ఉంటుంది. సో మనకు అవకాశం వచ్చినప్పుడు, మనకు లీడర్స్, సరైన లీడర్స్ పెరిగినప్పుడు, మనకు సరైన నాలెడ్జ్ మనం తీసుకున్నప్పుడు, సో మాట్లాడే విధానం మనకు ఒక టాకింగ్ పవర్ వచ్చేసినప్పుడు మనకు కూడా ఒక టీం అనేది తయారవుతుంటుంది. కాబట్టి అప్పటి వరకు మనం ఎట్టి పరిస్థితుల్లోనే మన విషయాలు, మన టీం విషయాలు వేరే టీంకి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మా అప్లైన్ మాకు సహకరిస్తలేదండి, మీ టీం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, మీరు మీ డౌన్ లైన్ చాలా ఫాస్ట్ గా సహకరిస్తున్నారు, సో మా అప్లైన్ అలా చేయట్లేదు, అందుకే మేము ఇక్కడే ఉన్నాం అని ఎట్టి పరిస్థితులు నిందించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో సక్సెస్ అవుతున్నావు అంటే నువ్వే కారణం, ఫెయిల్ అవుతున్నావు అంటే నీకు నువ్వే కారణము. ఇక్కడ ఏ అప్లైన్ అయినా తన పిల్లల్ని ఆ పెంచడం కోసమే ట్రై చేస్తాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో తొక్కడం కోసం ట్రై చేయరండి. కాబట్టి ఏంటంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తొక్కే ప్రయత్నం చేయరు. కాబట్టి ఇక్కడ ఎవరి వ్యక్తిగత విజయానికి వాళ్ళే ఉండే అవకాశం ఉంటుంది లీడర్స్. మీ విజయానికి, వారి విజయానికి ఇద్దరికి సపోర్ట్ అనేది చాలా అవసరం. ఎస్, ఇక్కడ ఇద్దరి విజయానికి సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పైన అప్లైన్, వాళ్ళ అప్లైన్ సలహా సూచనలతో తను ముందుకు వెళ్తూ ఉంటాడు. అక్కడ నేర్చుకున్నది మనకు చెప్తూ ఉంటాడు, మనం నేర్చుకున్నది మన కింద డౌన్ అని చెప్తూ ఉంటాడు. సో ఇది రోల్ ఆఫ్ బిజినెస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరికీ ఒకరికి సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వారి బలహీనతలను వదిలేసి మీ బలాలను పెంచుకోండి. సో ఇక్కడ వారికి ఉన్న బలహీనతను పట్టుకొని మా సార్కి ఈ బలహీనత ఉన్నది, ఇది ఉన్నదని అక్కడ దాన్ని ఎత్తి చూపడం కాకుండా మనకున్న బలాలు ఏంటి అనేది వాటిని బయటికి తీసినప్పుడు మాత్రమే మనం వెస్టేజ్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి, మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్లైన్ మాత్రమే. ఎస్, ఇక్కడ ఏంటంటే మన వెస్టేజ్ బిజినెస్ లో ఎవరైనా మన విజయాన్ని కోరుకుంటున్నారంటే అది ఒకే ఒక వ్యక్తి, మన అప్లైన్ అండి. సో మన ఇంట్లో వాళ్ళు ఏంటంటే మా వాడు చేస్తున్నాడు, సక్సెస్ వచ్చినప్పుడు పొగుడుతూ ఉంటారు, మళ్ళీ సక్సెస్ రానప్పుడు మనల్ని అంటే నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కానీ అప్లైన్ ఏంటంటే ఎంత చెప్పున్నా సార్ మీరు గెలుస్తారు, 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 గెలిచి తీరుస్తారు, ఖచ్చితంగా మీరు గెలుస్తారని ప్రతిరోజు మనకు ఆ సపోర్ట్ చేసుకుంటూ, మనకు పుషప్ ఇచ్చుకుంటూ, మన సపోర్ట్ కు, మన విజయానికి మనస్ఫూర్తిగా కోరుకునే ఒక వ్యక్తి ఉన్నాడంటే అది ఖచ్చితంగా మన అప్లైన్ మాత్రమే. కాబట్టి ఏంటంటే ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడు గాను, ఒక నాయకుడు గాను, జయించేవాడు గాని ఉండాలి. ఎస్, ప్రతి స్పాన్సర్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే ఒక యుద్ధ వీరుడు గాను. సో ఒక యుద్ధ వీరుడు ఎలా ఉంటాడంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎస్ సావో రేవో తెలుసుకోవాలని ఉంటాడు. అంతేగాని మనకు ఎదురుగా ఉన్న లీడర్ వచ్చేసి ఆయన బలవంతుడు, అని మనం ఓడిపోతామేమో, మనం వారిని జయించలేము అనే యుద్ధం మధ్యలోకి వెళ్ళిన తర్వాత వెనుదిరిగి రావడండి. సో ఇక్కడ ఏంటంటే నిజంగా ఒక యుద్ధ వీరుల లక్షణాలు మనం ప్రతి ఒక్క స్పాన్సర్స్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న స్టోరీ కనుక తీసుకుంటే ఏంటంటే ఒక 2 రాజ్యాలు కనుక తలపడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకున్న స్థిర ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి నష్టం జరగకుండా ఒక దీవిలో యుద్ధం పెడదామని, ఒక దీవిలో మనం యుద్ధం చేసుకుందామని 2 రాజ్యాలు అనేది ఆ దీవికి వెళ్తూ ఉంటారండి. సో ఆ దీవికి ఎలా వెళ్ళాలంటే ఓన్లీ పడవల ద్వారానే వెళ్తూ ఉంటారు. సో ఒకవైపు ఏమో 5,000 మంది సైన్యం ఉంటారు, ఒకవైపు ఏమో 5,000 మంది సైన్యం, 5 లక్షల మంది సైన్యం ఉంటాం. 50,000 మంది సైన్యం ఒక పక్క ఉంటారు, 5,000 మంది సైన్యం ఒక పక్క ఉంటారు. సో ఆ దీవికి వెళ్ళిన తర్వాత తెలిసిపోయింది. సో ఇక్కడ 5,000 మంది ఉన్న సైన్యానికి ఆ 50,000 మంది సైన్యం చూడేసరికి ఒక్కసారి భయం అనేది కలిగిందండి. సో ఎందుకంటే వాళ్ళు చూస్తేనేమో డబుల్ ఉన్నారు, ఇక్కడ 5,000 మంది ఉన్నారు. సో అప్పుడు వాళ్ళ నాయకుడు చేసే ఆలోచన ఏంటంటే ఏ పడవలైతే వాళ్ళు దీవికి వచ్చారో పడవలన్నీ తగలబెట్టేస్తారండి. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకు కంఫర్ట్ జోన్ అనేది తీసేస్తారు. సో వాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉంటారు. అంత మందిని చూసి వీళ్ళు పారిపోవడానికి అనుకూలంగా పడవలు ఉంటాయి కాబట్టి ఆ పడవలు అనేది కాల్చివేయడం జరుగుతుంది. సో మరి పడవలను కాల్చివేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి?
ఎదుటి ఉన్న వ్యక్తిని చంపాలి లేదా తను చనిపోవాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు? సో ఒకరి చేతిలో చనిపోవడానికి ఎవరు డిసైడ్ అవ్వరు. చంపాలనే ఉద్దేశంతోటి అప్పుడు ఏం చేస్తారంటే యెస్ ఐ విల్ డూ ఇట్, నేను ఖచ్చితంగా చేస్తాను. అంటే నా ప్రాణాన్ని నేను రక్షించుకుంటాను, నేను పోరాడతాను, సాధిస్తాను, గెలుస్తాననే ఒక నమ్మకం తనకు కలుగుతా ఉంటది. ఆ కసి, ఆ పట్టుదలతోని, ఆ నమ్మకంతోటి ఎప్పుడైతే తన కంఫర్ట్ జోన్ తీసివేసుకుంటాడో అప్పుడు మాత్రం తను రియలైజ్ అయ్యి యెస్ యుద్ధానికి సిద్ధమయ్యి తను పోరాడుతూ ఉంటాడు. సో ఆ పోరాట పటిమను చూసి 50,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్, వాళ్ళ పడవలు రెడీగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు పోరాడే విధానం చూసి వాళ్ళంతా పారిపోవడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే ఓడలున్నాయి కాబట్టి అవి వేసుకొని మళ్ళీ పారిపోతుంటారు. సో సగం మంది పారిపోయినప్పుడు మిగతా సగం మందిని వీళ్ళు చంపేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే డిసైడ్, ఒక యుద్ధ వీరుడుగా డిసైడ్ అయినప్పుడు నేను చేయగలను, సాధించగలను నమ్మకం ఉన్నప్పుడు ఇక్కడ అది గెలిచే అవకాశం ఉంటుంది లీడర్స్. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క నాయకుడు ఎలా ఉండాలంటే ఒక యుద్ధ వీరుడుగాను, ఒక నాయకుడుగాను, ఒక జయించేవాడిగాను ఉండాలి. కాబట్టి అట్లున్నప్పుడు మాత్రమే వెస్టేజ్ లో సక్సెస్ అయ్యే అవకాశం మనకు ఉంటుంది లీడర్స్. సో వెస్టేజ్ లో విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం, ఫాలోయింగ్ దట్ సిస్టమ్. ఎస్ ఈ వెస్టేజ్ లో విజయం సాధించాలంటే ఫాలో ద సిస్టమ్. ఎస్ సిస్టమ్ మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి. ఆ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకున్న 7 మిస్టేక్స్ కానివ్వండి, 5 స్టెప్స్ కానివ్వండి, 5 బేసిక్స్ కానివ్వండి, 7 బేసిక్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ తయారు చేసినాయి. సో సిస్టమ్ ఏదైతే తయారు చేసిందో వాటికి విరుద్ధంగా మనం చేయకుండా ఆ ఉన్నదాన్ని జీరాక్స్ చేస్తే సరిపోతూ ఉంటుంది. సో మన అప్లైన్ మనకున్న ముళ్ళ బాటలన్నీ సరళం చేసుకుంటూ వాళ్ళు మనకు ఆ మార్గమును మనకు సిద్ధపరిచి ఉన్నారు కాబట్టి వాళ్ళ వేలోనే మనం వెళ్తూ ఉండాలి. వాళ్ళు చేపట్టుకొని నడిచినప్పుడు మాత్రమే, అంటే వాళ్ళను ఫాలో అయినప్పుడు మాత్రమే మనం సిస్టమ్ లో విజయం సాధించే అవకాశం ఉంటుంది లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వెస్టేజ్ లో విజయం సాధించాలంటే మనం ఫాలో ద సిస్టమ్. ఫాలో ద సిస్టమ్ అంటే ప్రతి ఒక్కటి వస్తుంది లీడర్స్ ఇందులో. జూమ్ మీటింగ్స్, లైవ్ మీటింగ్స్, సో వర్క్ చేసే విధానం, వర్క్ స్టైల్, సో మాట్లాడే విధానం ప్రతి ఒక్కటి అన్నట్టు ఫాలోయింగ్ అంటే ప్రతి ఒక్కటి ఫాలో కావాలి. సో ఏ ఒక్కటి మిస్టేక్ చేసినా కూడా సో ఇలా మనం ఇందులో విజయం తీసుకుండే అవకాశం ఉంటుంది లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ద గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్కి, అదేవిధంగా ఉమాశంకర్ లారీ మేడం గారికి, సో మా అప్లైనటువంటి లింగాల దేవేంద్ర సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెషన్ ముగిస్తున్నాం లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? యా ఓకే సార్, ఓకే. యా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నా డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ వరకు యూసీడీ అవుతూ 2 lakhs తీసుకోవాలి లీడర్స్. అదే గోల్ తో వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ 7 మిస్టేక్స్ చాలా చాలా ముఖ్యం. మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాం అనేది చాలా క్లియర్ గా మీరు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మంచి అచీవ్మెంట్ సాధించి మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఒకసారి కాల్స్ తీసుకునే ముందు 1 minute అండి, నేను టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి నేను వెంటనే ఫాస్ట్ గా వైండప్ చేద్దాం. ఆల్రెడీ 6:50 అయింది. ఓకే, సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి మోటోతో మనం స్టార్ట్ చేసాం. సో ఎంతో మందికి సర్వీస్ ఇవ్వాలని. దాంట్లో భాగంగానే మనం ఇవాళ సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. ఫేస్బుక్ లో ఉన్నామండి, రంజిత్ కుమార్ DUCD-THS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకున్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకున్న యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటది. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ సబ్స్క్రిప్షన్ చేయించండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఛానల్ అండి. మీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ లో ఉంది. సో ఆల్మోస్ట్ 900+ వీడియోస్ ఉన్నాయి. ఎక్సలెంట్ నాలెడ్జ్ అనేది మన ఛానల్లో డిఫరెంట్ లీడర్స్ విత్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ తో మనకు అవైలబుల్ ఉంది. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ మన యొక్క విజన్ 31 December 2024 విజన్ పెట్టుకుని వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది